వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఏదైనా ఒక జబ్బును పడ్డారు, అవస్థ పడ్డారు, మందులు వాడారు, తగ్గించుకున్నారు. తగ్గించుకున్నాక వాళ్ళు మీ దగ్గరకు వచ్చి హీల్ అవ్వాలనుకుంటున్నారు, చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు అనే వాళ్ళకి అప్పుడు కూడా డైట్ ఉంటుందా? డైట్లో ఇప్పుడు నువ్వు 170 కిలోమీటర్ స్పీడ్లో బయటకు వెళ్ళావు, పడ్డావు, కాలు ఇరిగింది, తగ్గి బయటకు వచ్చావు, ఇరిగి కాలు కట్టుకట్టి బయటకు వచ్చావు. ఇప్పుడు నీ ఎదురు కూడా బండి ఉంది, మళ్ళీ 170 వెళ్తావా? 70 వెళ్ళవు. అదే నేను చెప్పేది. అట్లాంటి వాళ్ళకి స్పెషల్ డైట్ కేటగిరీ స్పెషల్ ఏం లేదు. ఈ డైట్తో నిజానికి వాళ్ళు తెలియకుండా నేను వాళ్ళు మార్చేస్తున్నా. ఇప్పుడు రిఫండ్ అయ్యి ఎన్నాళ్ళు నువ్వు తాగుతావు కదా, నా డైట్ నీ షుగర్ హాస్పెట్టు, సోరియాసిస్ లేదా క్యాన్సర్ ఏదో హాస్పెట్టి సంథింగ్ అవుతుంది. నీ పర్పస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తావు కదా, మళ్ళీ నీ రిఫండల్కి వెళ్ళవు. నువ్వు పట్టించుకున్న నువ్వుల నూనె నువ్వు పట్టించుకు గానంతో కలిపి చేసుకుంటావు. ఈ డైట్లో సంతృప్తి తింటావు, మళ్ళీ నువ్వు సంతృప్తి కంటిన్యూ చేస్తావు. పురుగు మందుల కారం జోలికి వెళ్ళావు. అర్థమైందా? ఇన్నాళ్ళు లీటర్ నీళ్లు తాగుతున్నావు నువ్వు. ఈ డైట్లో నీ చేత బలంతో 5 లీటర్ల నీళ్ళు సిస్టమేటిక్గా తాగిస్తాను టైం ప్రకారం. ఇన్నాళ్ళు 5 లీటర్ల పైన నీళ్ళు తాగించి నేను రేపు నీకు 3 నెలలు పోయిన తర్వాత 4.5 తాగే నుంచి తేలికగా అదే లీటర్ నుంచి 5 లీటర్లు చేయమంటే కష్టం నీకు. అర్థమైందా? సో కష్టమైన నువ్వేం చేస్తావు, నాకు షుగర్ తగ్గాలి, సూర్యాస్ తగ్గాలి, ఇలాంటి ఆశపడి చేస్తావు. సో నీ జీవితాన్ని పర్మనెంట్గా మారుస్తుందా? నువ్వేంటి 1 నెల అనుకుంటున్నావు, 2 నెలలు 3 నెలలు అనుకుంటున్నావా? సరే, ఇంకొకటి నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను, డాక్టర్ వీడియోని. ఆయన చెప్పారు ఏంటంటే, మీరు ఒక ట్యాబ్లెట్ ఏదైనా మీరు పొట్టలో వేసుకుంటే అది ఎంత విటమిన్ మంచి ట్యాబ్లెట్ అయినా వేలు పెట్టి కొనుక్కున్నా కానీ మీకు అది పనిచేయదు, సప్లిమెంట్ పనిచేయదు, ఎన్ని సప్లిమెంట్ మీకు పనిచేయదు, ఎందుకంటే మీకు గట్ హెల్త్ లేదు అని. అవునా? కరెక్ట్. అంటే అందుకు పనిచేయనందుకు కాదు, పాయింట్ ఏంటంటే అల్లోపతి మందులు తీసుకోదు. అల్లోపతి మందులు మన గట్టుకు మన సిస్టమ్ తీసుకోదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే, ఇప్పుడు నేను కొబ్బరి నూనె ఇచ్చేటప్పుడు ఇందాక ఏం చెప్పాను, 10 గ్రాములు చొప్పున ఇవ్వాలని చెప్పాను. గమనించావు నువ్వు? 10 గ్రాములు ఎందుకు 100 ఇవ్వచ్చుగా? నువ్వు రోజులో 100 అన్నప్పుడు 10 గ్రాములు తిరగా నువ్వు మోషన్లు పరిగెత్తావు. ఎందుకో తెలుసా? ఫస్ట్ టైం తాగినప్పుడు. ఫస్ట్ టైం ఎందుకు పరిగెత్తారంటే, ఈ కొబ్బరి నూనెని మన తెలుగాళ్లలో తాతల ముత్తాతల 100 ఏళ్ల జనరేషన్లో 100 ఏళ్ల జనరేషన్లో ఎవడు ఆహారంగా తీసుకోలే. మన శరీరానికి ఒక జీన్ మెమరీ ఉంటుంది, డిఎన్ఏలో జీన్ మెమరీ నిక్షిప్తమై ఉంటుంది. ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు కొబ్బరి నూనె తీసుకోగానే ఫస్ట్ అది ఏం చేస్తే, ఫస్ట్ జీన్ మెమరీ లిస్ట్ వెరిఫై చేస్తుంది. ఈ లిస్టులో కొబ్బరి ఉందా లేదు, తోసేయ్ అంటుంది. తోసేయగానే వెంటనే మోషన్ అయ్యి, అందుకు నీకు మోషన్ అయ్యి పరిగెత్తేది అందుకు. సరే, నువ్వు కంటిన్యూస్గా ఇస్తా ఉన్నావు అనుకో, ఏంటి వీడు వద్దన్నా కానీ మళ్ళా ఇస్తుంది ఇది అని చెప్పి వెరిఫై చేసుకుని అప్పుడు సర్లే బాగానే ఉందని తీసుకుంటుంది. అలాగే ఇది ఎందుకు చెబుతానంటే, ఈ ఎల్లోపతికి మందులు కూడా ఈ 40, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ల లోపే పుట్టినాయి. ఇందులో ఉండే కెమికల్స్ ఏవి కూడా ఎన్ని కెమికల్స్ తయారవుతాయి. ఈ కెమికల్స్ ఏవి కూడా మన తాతల ముత్తాతలు ఎవడో తీసుకోవాలా. సో మన జీన్ మెమరీ లిస్ట్ లేదు. అందుకని మందు బిళ్ళ వేసుకోగానే వెంటనే సిస్టమ్ ఏంట్రా ఉందా ఇది తోసే అని తోసేస్తుంది. కానీ ఆ కొంచెం తోసేలోపే ఈ మందు బిళ్ళ కరిగిన ప్రభావంతోనే తాత్కాలిక సిమ్టమ్స్ అయినా మోషన్ సాగటం, అలాగే తలనొప్పి తగ్గటం లాంటి ఇలాంటి చిన్నవి జరుగుతాయి. నిజానికి ఆ మందంతా పనిచేసి ఇటు చచ్చాడే. అది కిడ్నీ ద్వారా ఫిల్టర్ అవుతుంది. ఈ కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయితే ఇప్పుడు దరిద్రం ఏంటంటే, మామూలుగా మనం 5 లీటర్ల నీళ్లు తాగితే కిడ్నీ నీళ్లు పుష్కలంగా ఉండి ఈ మందులు సక్రమం కడగలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇన్ని రకాల మందులు వాడుతున్నావో, ఈ మందులన్నీ 90% కిడ్నీ ద్వారా డిస్క్రీట్ అయ్యేటప్పుడు నువ్వు నీళ్లు తక్కువ తాగి డిహైడ్రేట్ అవుతున్న నేపథ్యంలో ఆ నీళ్ళకి ఈ మందులు కెమికల్స్ కడగలేక మందులు వాడేవాడు కిడ్నీలు పుచ్చగా పగిలినట్టు పగులుతూనే పెయిన్ కలర్లు వేసుకోవడం 4 రోజులు పగలటానికి కారణం ఇది. నీళ్లు తక్కువ తాగే మన దరిద్రపు అలవాటు, అలాగే మందులు ఎక్కువ వేసుకొని మన మొదనష్టపు అలవాటు. తక్కువ తాగే అంటే అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే నువ్వు నీళ్లు తక్కువ తాగావో ఆ తక్కువ నీళ్లు కిడ్నీలో వచ్చే మందుల తాలూకు రెసిడ్యూల్స్ క్లీన్ చేయలేక కిడ్నీ పోతుంది. నువ్వు క్రియాటిన్ 2 వచ్చిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు, మామూలుగా ఏం చేయాలి, నీళ్లు పెంచి మందులు తగ్గించాలి. అప్పటిదాకా వాడుతున్న ఆ బీపీ కొలెస్ట్రాల్ తగ్గించాలి కదా. ఈయన ఏం చేస్తారు, మందులను డబల్ చేస్తాడు, నీళ్ళని సగం చేస్తాడు. అంటే ఆఫీస్కి 2 గంటలు లేటుకి ఎందుకు వచ్చావంటే సాయంత్రం 2 గంటల ముందు వెళ్తానట. అట్లా చేస్తారు వీళ్ళు, ఇంకా పోతాయి. అందుకే ప్రపంచంలో డయాలసిస్ బయట రాడు. నువ్వు ఒక చిన్న పాయింట్ గమనించావా, ఒకళ్ళు డయాలసిస్కి వెళ్తారు, ఎవడైనా డయాబెటీస్ కానీ బీపీకి కానీ మందులు ఎందుకు వాడతారు తెలుసా? అంటే పెళ్ళం పిల్లలు గుర్తొస్తారు డయాబెటీస్ అని మొదటి రోజు అనగానే. డయాబెటీస్ పై పడ్డాడు, అమ్మో ఈ డయాబెటీస్ ఉంటే కిడ్నీలు పోతే నా కుటుంబం రోడ్డును పడుతుందని ఆడు ప్యాంట్లు తడుపుకుంటా డైట్ చేస్తాడు, మందులు ఫాలో అవుతా ఉండగా 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో ఆ టైం వస్తుంది. ఒకరోజు వాడు ఎదురు చూడకూడదు అనుకున్న రోజు వస్తుంది. ఆ రోజు క్రియాటిన్ వాడికి 2 కనిపించింది. ప్యాంటు తడుపుకుంటా
నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఏం పర్లేదు అని ఇంకో మందులు రాస్తాడు. అది ఖచ్చితంగా నెల నుంచి 2 నెలల్లో 4-5కి వెళ్తుంది, వెళ్ళి తీరుతుంది. ఆ తర్వాత ఇంకొక 2 నెలల్లో ఇంకొంచెం హై డోస్, ఇంకొంచెం హై డోస్, ఇలా 10కి వెళ్ళిన తర్వాత పదమ్మా డయాలసిస్కి. అలాగే మార్చేద్దామమ్మా కిడ్నీ. నేను ఒకటి అడుగుతున్నాను ఇందాక, నీ దగ్గర ఇంట్లో బల్బులు పెట్టావు, బల్బులు ట్రాన్స్ఫార్మర్లో హై వోల్టేజ్ రావడం బల్బు మాడిపోయినాయి, ట్రాన్స్ఫార్ రిపేర్ చేయలేదు, బల్బులు మార్చావు, ఏమవుతుంది? ట్రాన్స్ఫార్ రిపేర్ చేయనంత వరకు నువ్వు బల్బులు మారితే ఉపయోగం ఉంటుందా? అలాగే నీ కిడ్నీ పోగొట్టిన అసలు కారణాలైన ఐజిఏ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, వీటిని పోగొట్టు ఆ మొదలష్టపు దౌర్భాగ్య ప్రోటోకాల్ అంతా పోకుండా అసలు ఆ జబ్బులు ఏదైతే పోగొట్టిందో అసలు కిడ్నీని పోగొట్టిన అలాగే ఉంటే అరువు కిడ్నీ ఎలా అవుతుంది? వాటర్ అన్నారు కదా, ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలని, ఎంత క్వాంటిటీ? 5 లీటర్. గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా ఐడ్రీమ్ ద్వారా తెలుగు ప్రజలు నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఎల్డర్లో ఉండేవాళ్ళు మగాళ్ళు 5 లీటర్ల పైన తీసుకున్నారో, ఆడవాళ్ళు 4.5 లీటర్ పైన తీసుకున్నారో, ఇవాళ మీరు జబ్బులు పేర్లు రాయగల 60 జబ్బుల్లో 45 జబ్బులు మన దరిదాపులు ఇంట్లోకి కూడా రావు. అసలు మీకు మళ్ళీ ఇప్పుడు చెబుతున్న రహస్యమేను, మన తాతలకి జబ్బులు ఏం రాకపోవటానికి, మనకు జబ్బులు రావడానికి, ఇవాళ మనం జబ్బులతో కుళ్ళిపోవటానికి ప్రధాన కారణం వాళ్ళు 5 లీటర్ల పై నీళ్లు తాగారు. తాగడానికి కారణం ఏంటంటే వాళ్ళు దైనందిన జీవితంలో శ్రమ ఉంది. పొలం వెళ్ళి పని చేసినా, సైకిల్ వేసుకెళ్ళినా, అంటులు దవ్వినా, కళ్ళాపు చల్లినా శ్రమను బట్టి వాళ్ళు ఎక్కువ తాగాల్సి వచ్చింది. ఇవాళ మనం సుఖాలకు మరిగాం, అడుగు దిగి అడిగేస్తే కార్లు, ఏసీలు, ట్యాప్ తిప్పితే వాటర్లో పంపు కొట్టే పని లేదు, ఇలాంటివి ఉన్న బట్టి నీళ్లు తగ్గించేసాం ఫ్యాషన్తో. ఎప్పుడైతే లీటర్న్నరకు వచ్చిందో చాలటలా ఇవాళ ఉండే జబ్బుల్లో, మోడర్న్ డిసీజుల్లో ఉండే అన్ని జబ్బులు, నేను గుండెపోటు, క్యాన్సర్ ప్రతిదీ చెప్తున్నా, వీటన్నిటికీ మొదట మూల కారణం డీహైడ్రేషన్తో బిగిన్ అవుతుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో వివిధ ఆర్గాన్లకి ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది వాటరు. ఇప్పుడు ఉదాహరణకు బ్రెయిన్ మన శరీరంలో 2% బరువు ఉంటుంది, కానీ అది 20% పైన 22% లిక్విడ్స్ తీసుకుంటుంది. మరి ఇంత చిన్నది 2% అంత ఎలా తీసుకుంటుంది? శరీరంలో ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క రకంగా తీసుకుంటుంది. ఇసోఫాగస్కి వాటర్ బాగా కావాలి, అలాగే కిడ్నీకి, లివర్లకి, చివరికి బోన్స్కి 26% వాటర్ కావాలి. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఫుల్ లిక్విడ్స్. 75% లిక్విడ్స్, 25% సాలిడ్ ఉండే బాడీ కదా. నువ్వు వాటర్ డిహైడ్రేట్ ఏమవుతుందంటే వాటర్ మేనేజ్మెంట్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఈ పాయింట్ చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్ పాయింట్ ప్రజలకి. ఇప్పుడు నీకు జీతం టైంకి వచ్చింది అనుకో, 1వ తారీఖు, 7వ తారీఖు, ఒక ఫిక్స్డ్ టైంకి వస్తే దాన్ని బట్టి నువ్వు ప్రణాళిక వేసుకుంటావు. ఒక ఇల్లాలుగా, నువ్వు నాట్ ఓన్లీ ఒక ఎంప్లాయీగా కాదు, ఒక ఇల్లాలుగా కూడా ఉన్నావు కదా. నీ హౌస్ ఎలా గడుపుతావు? నీ అద్దె కట్టడమా, లేదా ఇల్లు ఈఎంఐ కట్టడమా, ఫీజు పిల్లలకు కట్టడమా, హాస్పిటలా, లేదా బట్టల, నువ్వు వేసుకుని ప్లానింగ్ రావాలంటే నీ ఆ డేట్కి వస్తేనే పని అమ్మాయికి డేట్కి ఇస్తా అని చెప్తావు, ఇంటద్దెలా అని చెప్తావు. ఇది ప్లానింగ్. అలాగే నీ శరీరంలో కూడా 100 ఆర్గాన్, ఉదాహరణ చెప్తా అర్థం కావడం కోసం, 100 ఆర్గాన్లకి 100 రిక్వైర్మెంట్లు ఉంటాయి. ఈ 100 ఆర్గాన్లో ప్రయారిటీ ఆర్గాన్లు ఉంటాయి, ప్రయారిటీ లేని ఆర్గాన్లు ఉంటాయి, అవునా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే వాటర్ మేనేజ్మెంట్ ప్లానింగ్గా ఉందనుకో, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గంటకోసారి కరెక్ట్గా 300 ml తాగుతున్నావు అనుకో, ఇది ఎలా ప్లాన్ చేసుకో? 6ంటికి తాగగానే అన్నిటికీ సర్దుకుంటుంది సిస్టమ్, అన్నిటికీ కొంచెం కొంచెం సర్దుతుంది. నెక్స్ట్ వస్తుంది గ్యారంటీ, నమ్మకం ఉంది కాబట్టి అలా అందరినీ ప్రయారిటీ లేకుండా సర్దుతుంది. ఇప్పుడు లేకపోతే ఏం జరుగుతుంది చెప్పనా? టైటానిక్ సినిమా గుర్తుంది కదా, టైటానిక్కి దెబ్బ తగిలింది, వెంటనే బోట్స్ ఉన్నాయి, ఎవాక్యుయేషన్ బోట్స్ ఉన్నాయి, దాంట్లో ఖాళీ చేయించాలి. ఎవరైనా ఖాళీ చేయించారు? ప్లాన్ చేస్తే టైటానిక్లో అందరినీ సర్ది కూర్చోబెట్టచ్చు, కానీ డబ్బున్న ముందు పంపించారు సేఫ్టీగానే చూసుకుని. అర్థమైందా? అంటే ఏం జరుగుతుందో తెలియదనే ఇన్కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి డబ్బున్న వాళ్ళు ప్రయారిటీ హై క్లాస్ని ముందు పంపారు, లో క్లాస్ని వదిలేశారు. అలాగే శరీరంలో కూడా నువ్వు ఎప్పుడైతే నీళ్లు ఇర్రెగ్యులర్గా ఇస్తున్నావో అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చేది ఉందో లేదో తెలియదు కాబట్టి నువ్వు ఇచ్చే ఆ కూసి నీళ్ళన్నింటినీ ఓన్లీ ప్రయారిటీ, ఎమర్జెన్సీ ఎదుర్కోవడానికి సిద్ధపడే ఆర్గాన్లకు మాత్రమే ఇస్తుంది. అర్థమైందా? అలా ఇచ్చినప్పుడు మిగిలిన ఆర్గాన్ డ్రై అయిపోతాయి. దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ మైగ్రేన్. ఉదాహరణ, మైగ్రేన్ అంటే ఏంటి తెలుసా? నేను 20 ఏళ్ళ నుంచి బాధపడతానంటే ఒక ఆవిడ చెబుతుంది. మైగ్రేన్ ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తుంది? 90% మందికి ఆడవాళ్ళే నీళ్ళు తాగేసేవారు కాబట్టి. మైగ్రేన్ అంటే కంటి దగ్గర సెల్స్లో, బ్రెయిన్ దగ్గర సెల్స్లో డీహైడ్రేషన్. శరీరంలో ఉండే ప్రతి ఆర్గాను ఇప్పుడు డీహైడ్రేషన్ని ఒక ఆ ఏరియాలో పెయిన్ కలిగిస్తుందో తెలియజేస్తుంది. ఇప్పుడు ఉదాహరణ హార్ట్ బర్న్ అంటాం, ఇక్కడ వాటర్ తగ్గిన డీహైడ్రేషన్. రాత్రిపూట పడుకున్నప్పుడు మనం ఇటు డొల్లుతా అంటే పక్కటెముకలు నొప్పడతాయి, డీహైడ్రేషన్. ఇట్స్ అన్ ఇండికేషన్. యూరిన్ మంటగా వచ్చింది, డీహైడ్రేషన్. ఇలా కళ్ళు మండుతున్నాయి, డీహైడ్రేషన్. ఇలా ప్రతి దానికి ఒక లోకల్గా, అంటే ఎక్కడికక్కడ లోకల్గా రెస్పాండ్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మైగ్రేన్ అంటే నీ అమ్మాయి లీటర్ నీళ్ళు తాగుతుంది, ఎమర్జెన్సీ ఆర్గాన్కి వెళ్తే ఇక్కడ సెల్స్కి అందవు. ఈ డీహైడ్రేషన్ వల్ల ఇక్కడ సిగ్నల్ ఏంటి? నొప్పి భయంకరం కలిగించి నీళ్లు తాగవే అని సిగ్నల్ ఇస్తాయి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? హాస్పిటల్కి వెళ్ళి మందు పడేసుకుంటుంది, అమ్మాయి అంటుంది.
లీటర్ నీళ్ళు మరుసటి పొద్దునకి మళ్ళీ మైగ్రేన్ వస్తుంది, తలకాయ గోడకేసి కొట్టుకుంటుంది, మందు వెళ్ళేసుకుంటుంది. ఇలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాడానంటుంది. అరే నీ మూల కారణం తీసేయకుండా నువ్వు సిమ్టమ్ను కొట్ట మురుగుంట మీద పెంట మీద సెంటు కొట్టి ఎన్నాళ్ళు చేస్తామ్మా. ఎప్పుడైతే విఆర్ కెడెట్లో భాగంగా 5 లీటర్లు నీళ్ళు పండియో 24 అవర్స్ మైగ్రేన్ దెబ్బకి పోయి తీరాల్సిందే. 24 అవర్స్ విఆర్ కెడెట్ నెలవద్దు కదా పని చేయడం కన్నా, కనీసం 24 గంటలు తగ్గుతుంది. డీహైడ్రేషన్. నీ కాళ్ళు నొప్పులు నీ పిల్లడే ఉన్నాడు, రేపు స్కూల్ నుంచి పరిగెత్తుతూ అమ్మ కాళ్ళు పిసుకంటాడు. నువ్వు కాళ్ళు పిసికావనుకో ఆడు మళ్ళీ రేపు పిసుకమంటాడు. నువ్వేం చేయాలంటే వాడి ముందు 4 బాటిల్ పెట్టి ఎదురుకుండా, అది వయసును బట్టి బరువును బట్టి ఆడు తాగిరని పెట్టి, అరే 24 గంటల్లో ఈ బాటిల్లో చుక్క మిగిలింది నేను పేక పిస్తానని చెప్పు. రేపు అడగడు. డీహైడ్రేషన్. బోనస్కి 26% వాటర్ కావాలి. ప్రయారిటీలో భాగంగా దానికి అందట్లా శరీరం సర్దుకోలేకపోతుంది. అందుకని ఒక పచ్చని మొక్కకు నీళ్లు పోయిపోతే ఎలా ఉడిలిపోతుందో బోనస్ ఎలా పోతుంది నొప్పులు. ఇవాళ 20 మంది ఆడాళ్ళు కూర్చుంటే వాళ్ళలో వాళ్ళు ఆటాడుకున్న మాట, అమ్మ నీకు ఎక్కడ నొప్పులు ఉన్నాయి, నాకు ఎక్కడ నొప్పులు ఉన్నాయి, నీకు ఎంతసేపు నుంచి నొప్పి, నాకు ఎంతసేపు నొప్పి, అంతేనా? దీనికి కారణం నీళ్ళు తాగరు. బయటికి వెళ్తే పాస్కి వెళ్ళాల్సి వస్తుందనే సోషల్ ఇన్సల్ట్కి భయపడి వీళ్ళు నీళ్ళు ఆడాళ్ళు మీరు ఎప్పుడైతే తగ్గించారో మీకు నొప్పులు అందుకే వస్తున్నాయి. అసలు కాళ్ళవాపులు కూడా అందుకే వస్తాయి. ఎస్, చక్కగా చెప్పారు సార్. సార్ ఇప్పుడు డయాబెటీస్ని మీరు చాలా ఈజీగా తగ్గిస్తారు, మంచిగా తాగిందంటే తగ్గిస్తారు. ఇప్పుడు డయాబెటీస్ ఇంకా రాలేదు, రాకుండా ఉండాలంటే డైట్ ఉందా? డయాబెటీస్ నిజం జబ్బు కాదు కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ జబ్బు. ఎప్పుడైతే మీరు మీ పొట్ట కొద్దిగా ముందుకు వస్తుంది అనుకున్నారో ఆ రోజు నెక్స్ట్ డయాబెటీస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ కొన్ని సర్వేల ప్రకారం ఇంతకుముందు 26-27 గవర్నమెంట్ అఫీషియల్ లెక్కలు వేసేవాళ్ళు. వేరే ఒక ఈ మధ్య న్యూస్ ఆర్టికల్ చూశాను, 49.7 వెళ్ళిపోయింది అఫీషియల్ లెక్కల్లో. అంటే ఒక ఏజ్ దీంట్లో ఇదివరకు ఉండేదో డబుల్ అయింది థ్యాంక్స్ టు కరోనా. కరోనాతో అంతా దే మ్యానుఫ్యాక్చర్డ్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ కార్డియాక్ పేషెంట్స్ అంత సక్సెస్ఫుల్గా చేశారు. ఓకే, సో ప్రతి వాళ్ళు జాగ్రత్త పడండి. ఈ డయాబెటీస్ వల్లనే ప్రపంచపు హయ్యెస్ట్ డెత్స్ ఉండే జబ్బు గుండె జబ్బులు రావడానికి కారణం, ప్రధాన కారణం డయాబెటీసే. ఈ డయాబెటీస్ ప్రపంచంలో ఏ విధానంలో పోదు. విఆర్కర్ డైట్తో టైప్ 1తో సహా అవలేలగా తగ్గి తీరతాయి, తగ్గి తీరాల్సిందే ప్రపంచంలో ఎవరికైనా సరే. డీకే ఉన్నాళ్ళు కొంచెం డిలే అవుతుంది ఒక్కన్నాళ్ళు తప్ప, మిగిలిన అలానే కొన్ని కారణాలు ఉన్నాళ్ళకి. అంటే ఇక్కడ మళ్ళీ తగ్గటం అంటే చిన్న ఎక్సెప్షన్స్ ఉంటే ఇలా టైం పడతాయి. మిగతా వాళ్ళందరూ 3 నెలలు ఉంటే అంటే శరీరంలో డీకే ఉన్నాళ్ళు కానీ, కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాళ్ళు కానీ, అలాగే మానసిక ఆందోళన విపరీతంగా ఉన్నాళ్ళు కానీ, లేదా వేరే మందులు దీంతో పాటు వాడుతున్న వాళ్ళకి కానీ, ఇలా ప్యాంక్రాస్ టైప్ 2 నుంచి టైప్ 1 కన్వర్ట్ అయిన కేసుల్లో కానీ, ఇలా కొన్ని కేసెస్లో తప్ప మిగిలిన అలానే డయాబెటిక్ కీటోసిస్ అని చెప్పాను కదా, మిగిలిన అందరికీ కూడా ఖచ్చితంగా ఎవరికైనా తగ్గి తీరాల్సిందే. భూమి మీద మనిషి జన్మ ఎత్తినాడికి ఎవరికైనా సరే విఆర్కే డైట్ తగ్గి తీరిస్తుంది అంతే. డయాబెటీస్ అంటే దట్స్ ఆల్. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. రాకుండా ఎవరైనా ఉండాలి అంటే కూడా ఒకసారి ఫాలో అవ్వాలనుకో. సింపుల్గా నెల చేసిన మళ్ళీ అడ్రస్ కూడా ఉండదు. అవును, డయాబెటీస్ అలాగే దీని పర్మనెంట్ అనమాకండి. ప్రపంచంలో పర్మనెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, బాగా వైరల్ ఫీవర్ మలేరియా వచ్చింది, తగ్గింది, నువ్వు చచ్చిపోలే మలేరియా రాదా? మళ్ళీ రాదా? మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే చేసుకుంటావు కానీ వేరే చేస్తావా? అలాగే కొంతమంది చెప్పేది ఏంటంటే డయాబెటీస్ వచ్చిందండి, విఆర్కే చేసాం 2 ఏళ్ళు బాగుంది, మళ్ళీ బాగా తిన్నా వచ్చింది, మళ్ళీ మందులకి వెళ్ళాం. ఎందుకు మందులకి వెళ్తాం? మళ్ళీ డైటే చేయి, ఎన్నిసార్లు వచ్చిన డైటే చేయి, నీ చేతిలోనే కాదు. ఇది కొత్త సెంటర్ కదా విఆర్కే హెల్త్ సిటీ. ఇది షేక్పేట అమ్మా, షేక్పేట దర్గా దగ్గర ఉండేది హెల్త్ సిటీ. ఇది హెల్త్ సిటీ కాదు, విఆర్కే హెల్త్ కేర్. ఇక్కడ ఓపీ వస్తాను. హెల్త్ సిటీ సదాశివపేట, చాలా పెద్ద ఇంటర్నేషనల్ ప్రాజెక్టు. చాలా మంది నాకు కూడా పర్సనల్ కాల్ చేసి అడుగుతారు ఎక్కడుంది ఎక్కడుంది అని. అదే మన రాయపేట దగ్గర షేక్పేట దర్గా దగ్గర ఫేమస్ ఇది. అంటే కొంచెం గూగుల్ కొంచెం తప్పు చూపిస్తుంది. ఎందుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటున్నారు? అంటే నేను హార్డ్లీగా విఆర్కే ఎక్స్క్లూజివ్లో గత డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా మొన్న కిడ్నీ రిలీజ్ చేసినప్పుడు ఒక 7-8 వీడియోలు చేశాను అంతే. అసలు 10 నెలలు వీడియోలు చేయలే. మరి బయట కూడా మీకు ఎవరికి ఇంటర్వ్యూలు అడిగినా ఇవ్వలేదు. నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగావు అంటే కుదరట్లా. పొద్దున కూర్చుంటే ఒప్పిల సాయంత్రం అవుతుంది అనుకో, ఇన్ని 100 మంది మీద ఎలా కుదురుతుంది? అంత అంటే ప్రజలు ఏమి లేకుండా ఒక మౌత్ టు పబ్లిసిటీ చెప్పుకుని వస్తున్నారంటే నాకేం జనం కొత్త అమ్మ. ప్రపంచంలో ఎవరికి రాలేదు 30,000-40,000 మందికి 8 గంటలు కూర్చోబెట్టి మీటింగ్లు చెప్పండి. ప్రజలకు అది ఉంది. కాకపోతే ఏంటంటే నాకు ఈ మీడియా నెట్వర్క్లో ఉండే ఇది లేకపోవటం వలన నాకు కొంత గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, మంచి టీం నాకున్నారు, ఆ టీంతో ముందుకెళ్తున్నాను. త్వరలోనే ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా వేసేస్తాను, అన్ని విభాగాలను కలుపుకుంటూ కూడా ముందుకెళ్తున్నాను. ఇంటర్నేషనల్ పేపర్స్ వేసేస్తాను, మీకు లాన్సెట్ లాంటి పేపర్లో ఖచ్చితంగా వేస్తే అర్థ. ఈ ప్రపంచం నివ్వెరపోయి అసలు నేనే మూర్చపోయే రిజల్ట్స్ మిరకల్స్ చాలా జరిగిపోయినాయి. వైద్య శాస్త్రాన్ని ఈ ట్యూటర్ని తిప్పేయి ఆల్రెడీ వచ్చేసినాయి. మళ్ళీ మీకు ఈ విషయంగా స్పష్టంగా చెప్తున్నాను.
TV9 వరకు డిబేట్లో నేను చేశా. ఆ తర్వాత నాతో సరుకున్న డాక్టర్లు ఎవరు కూర్చోపోవటం, లేకపోతే సరుకున్న యాంకర్లు కూడా, ఇప్పుడు నువ్వంటే మెడికల్లో ఉందని కూడా నువ్వు అడగలుగుతున్నావు. ఆ రెగ్యులర్ పొలిటికల్ యాంకర్లో వాళ్ళకి మెడిసిన్స్ గురించి అవగాహన లేదు, వాళ్ళు ఎంత గొప్ప స్టార్లైనా. దీంతో నేను అసలు పాలసీగానే నేను ఇంటర్వ్యూలో నన్ను పిలిచిన వెళ్ళటం మానేసా. ఇది ఉపయోగం ఉంది, నీకు నాలెడ్జ్ లేనప్పుడు నన్ను అడిగే ఉపయోగం ఉంది, మానేసా. కానీ అప్పుడు వరకు టీవీల్లో నన్ను ఫేస్ చేసిన ఆ వీఆర్కే, లాస్ట్ TV9 NTV ఆపాను, ఆ వీఆర్కే ఇంటూ ఇవాళ 10,000, ఈ వీఆర్కే ఇంటూ 10,000. అప్పటి నుంచి గత 4 ఏళ్లలో నేను పొద్దునుంచి రాత్రి వరకు ప్రపంచంలో ఏ డాక్టర్ చూడటానికి వీలు లేనన్ని క్రానిక్ డిసీజెస్ చూసే అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే నన్ను హెల్త్ గురువు నమ్మి ప్రపంచం అన్ని దేశాల నుంచి పెద్ద పెద్ద క్రానిక్ డిసీజ్ చెప్తే మూర్చపోయేంతే, అసలు ఎక్కడికి వెళ్ళటానికి కూడా సాహసించని కూడా నన్ను నమ్మి, తగ్గుతుని నమ్మి, ఆడదాంటి వేరే తగ్గితే వస్తాం, దాన్ని అలా నేను సాల్వ్ చేయగలగటం. ఈ మెరకల్స్కి క్రాన్స్ లాంటివి, సోరియాటిక్ ఆర్థరైటిస్లు కానీ ఏవైనా సరే చాలా అవలేలుగా తగ్గటం, చాలా మెరకలు, SLEలు, జాగ్రత్త సిండ్రోమ్లు, మయోసైటిస్లు చాలా అవలేలుగా తగ్గిపోతున్నాయి. గ్యాంగ్రీన్లు అయితే అసలు 1000%. ఇన్ఫెర్టిలిటీ 25-30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి కూడా అవలేలుగా జస్ట్ 1 నెల 2 నెలలు అయిపోవటం. మెరకల్స్ నాకే భయపడుతున్నావు. ఇందా చెప్పాక కాల్షియం స్కోర్ కరగటం ఏంటి ప్రపంచంలో లేని. అలాగే EFలు ఉంటాయి, EF ఉంటే 30 నుంచి 68కి 3 నెలలు వెళ్ళటం, సివియర్ ఎల్వి సిస్టాలిక్ డిస్ఫంక్షన్ 0 అవటం, గ్రేడ్ 3 డయాలసిస్ డిస్ఫంక్షన్లో నో డయాలసిస్ డిస్ఫంక్షన్ అవటం, మెరకల్స్ జరుగుతున్నాయి. డైట్ బాగా ఇది మళ్ళా చెబుతున్నానమ్మా, ఇది నేను ప్రతిభతో కనిపెట్టి కూర్చొని చేసింది కాదు. ఏదో ఒళ్ళు తగ్గించుకోవడానికి నేను చేసుకున్న ప్రోగ్రాం, ఏదో షుగర్ తగ్గడం బిగిన్ అయితే ఆ మంచిని నేను నలుగురు పంచాలని ఉద్దేశంతో నలుగురు పంచితే, ఆ నలుగురికి తగ్గిన తర్వాత అది 16 మంది చేస్తే 16 మంది తగ్గినాక అలా మల్టిపుల్ అవుతా ఇవాళ నేను తీసుకెళ్ళి దీన్ని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా, ఎందుకంటే ఇప్పుడున్న ఏ వ్యవస్థ నీ డయాబెటీస్ తగ్గించదు. బీపీ, థైరాయిడ్, PCOD, గ్యాస్, సోరియాసిస్, ఎగ్జిమా, రుమటాయిటిస్, క్యాన్సర్తో సహా దేనికి ప్రపంచంలో పరిష్కారం లేని చోట నేను ఇంట్లో చేసుకునే ఆహారంతో నేను పరిష్కారాన్ని నాకు అర్థమైన తర్వాత, నిజానికమ్మా ఒక ప్రాక్టికల్గా చూడు, నాకు ఎందుకు తెలుసు, ఒక MBBS డాక్టర్ 10 ఏళ్ళు చదువుతాడు, ఆ 10 ఏళ్ళలో ఆయన పేషెంట్లు ఆయన చూసి ఎవడన్నా వస్తాడా? వాళ్ళు చాలా ప్రతిభావంతులే, పుస్తకాలు చదవటం, నెక్స్ట్ ర్యాంకు, నెక్స్ట్ సీట్లు కోసం తాపత్రపడతారు. నేను 10 ఏళ్ళ నుంచి 100,000 పేషెంట్ని అన్ని విభాగాలు చూస్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నా దగ్గర నిజానికి ఒక వ్యక్తిగా నేను చూసినంత తోపి మన వేరే డాక్టర్లు, నా చాలామంది అలోపతి డాక్టర్లు నా దగ్గరికి వచ్చి ప్రాక్టీస్లో పొద్దున సాయంత్రం ఉంటారు. వాళ్ళు చెప్తారు, మీకు వచ్చిందంటే సగం కాదు కదా, 100 చూసేవాళ్ళు కూడా లేరు, మేము ఎంత ఓపీ ఈ స్థాయిలో మేము చూడాలి అంటే ప్రజలు నన్ను నమ్మి వస్తున్నారు. ఫలితాలు లేకుండా వస్తారమ్మా. డైట్ తోని తగ్గిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. డైటే ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అమ్మా, సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా. వీఆర్కే రాదని నువ్వు చెబుతున్నావు అనుకో, ఇప్పుడు నేను 2 యాంజియోగ్రామ్లు ఇందాక నేను చెప్పాను కదా, ఆన్ రికార్డ్ అన్నాను కదా, నీ భాష ప్రకారం ఒక స్టెనోసిస్ 80 ఉండేది 30 రావడానికి వీల్లేదు, ఒక కాల్షియం ప్లేకు 5,600 ఉండేది 600కి రావడానికి వీల్లేదు కదా, లేకపోతే 200-300 ఖాళీ అవ్వటం అనేది అసలు తగ్గడానికి వీల్లేదు కదా. మన తగ్గిందని రిపోర్ట్ మీకు కార్డియాలజిస్ట్ ఇచ్చినాక ఈ రిపోర్ట్ తప్పు అయితే అవడానికి ఛాన్స్ లేదు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు మూర్చపోవాలి, సోడా కొట్టు లేసిన తర్వాత కూర్చుని నా దగ్గరికి వచ్చి ఇది ఆహార విధానం కాబట్టి ఎవరైనా ఆచరించవచ్చు కాబట్టి ఇది మీరు కలుపుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు కలుపుకెళ్ళాలి. ఇప్పుడు ఆయుర్వేదం హోమియోని కలుపుకెళ్ళలేదు, అల్లోపతి హోమియో ఆయుర్వేదం కలుపుకెళ్ళలేదు, వేరే వేరే వ్యవస్థల మందులు కాబట్టి. కానీ హోమియో వాడు వీఆర్కే డైట్ చేయొచ్చు కదా, రైట్ రిస్ట్రిక్షన్ లేదు కదా. ఆయుర్వేదం వాడు చేయొచ్చు కదా, అల్లోపతి వాడు కలుపుకెళ్ళచ్చు కదా, ఎందుకు కలుపుకెళ్ళలేదు? కలుపుకెళ్తే మోటార్ మందులు ఆపేయాల్సి వస్తుందనా? మందులు వాడాలి, డైట్ చేయాలి, రెండు కూడా ఇలా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. డైట్ పనిచేస్తుంది, మధ్యలో సిమ్టమ్ ఉంటాయి చూసావా, వాటికి మందులేని కాదన్న. నేను మళ్ళా చెబుతున్న డిస్క్లైమర్ దీని ద్వారా, నేను అసలు అల్లోపతికి వ్యతిరేకం కాదు. అల్లోపతికి నేను వీర సపోర్టర్ని, దాని బలాలు బలహీనత నాకు తెలుసు. బాలసుబ్రహ్మణ్యం బలం పాటలు పాడటం, డ్యాన్సులు చేయటం కాదు. నేను బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడించుకుంటా. ప్రభుదేవ బలం డ్యాన్సులు చేయటం, ప్రభుదేవతో నేను పాటలు పాడించాను, డ్యాన్సులు చేసుకుంటా. అలాగే అల్లోపతి బలం ఎమర్జెన్సీ, సర్జరీలు, స్కాన్లు, దేవుళ్ళు వాళ్ళు చేతులతో నమస్కరిద్దాం. అసలు ఈ డిపార్ట్మెంట్ మీద నాకు అసలు పూర్తిగా అసలు దీన్ని నేను టచ్ చేయను. నేను టచ్ చేసి ఒకే ఒకటిది, జీవితకాలం మందు నుంచి ఆ దీని మీద నేను విపరీతమైన పోరాటం చేస్తా. దీనికే నా లిమిటేషన్. నువ్వు మెడికల్ ఎన్ని చేసావు కదా, నిన్న జలుబుకి మందు ఉందా? అలాంటప్పుడు మందు ఎందుకు? దగ్గుకి దానంతరం అదే వేసుకుంటే 7 రోజులు లేదా 4 రోజులు. జ్వరంకి జ్వరం తాలూకు లక్షణమైన వేడి ఒక 6 గంటలు అవుతుంది, పారాసెటమాల్ ఆపుతుంది. ఆ తర్వాత పారాసెటమాల్ అయిపోతే నీకు జ్వరం తగ్గిందా, వేడి తగ్గిందా? షుగరు సచ్చే వరకు, బీపీ సచ్చే వరకు, థైరాయిడ్ సచ్చే వరకు, గ్యాస్ సచ్చే వరకు, సురేష్ మాకు తెలియదు, ఆ టైం మాకు తెలియదు. ఆహారము ఆరోగ్యము, మన ఆహారం మంచిగా ఉంటే మనకి
ఈ జీవనశైలి వ్యాధులు ఖచ్చితంగా నీ రావు. ఇబ్బంది అర్థమవుతుంది నాకు. ఎప్పుడైనా మన పూర్వీకులు ఏం తిన్నారో ఎలా ఉన్నారో అది మనం ఫాలో పూర్వీకులు మందులు వేసుకున్నారా? ఫాలో అవుతే కనుక ఇప్పుడు ఈ జబ్బులు అనేవి మనం చూడము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ మనాళ్ళు పెట్టే పెద్ద కాలిఫ్లవర్ ఏంటంటే జాగ్రత్తగానండి. అల్లోపతి వచ్చినాక మోడర్న్ మెడిసిన్ వచ్చినాక వాళ్ళ ఆయుష్ పెరిగింది. సరే జీవచాలు పెరిగారు వేరే విషయం. జాగ్రత్త గమనించే పాతకాలంలో చావులు ఎక్కడ ఎక్కువ ఉండేవి అంటే మాతా శిశు మరణాలు ఎక్కువ ఉండేవి. డెలివరీ ఎప్పుడే చనిపోయేవాడు, అమ్మ పోయేది, పిల్లడు పోయేవాడు. ఒక్కళ్ళు 10 మంది పిల్లలు ఉంటే 2-3 బతికేవాళ్ళు. అందుకే 15-20 మంది కనేవాళ్ళు, 2-3 బతికేవాళ్ళు. ఈ శిశు మరణాలు ఉండేవి. అలాగే పిల్లలకు మా గుర్రపాతాలంటే వచ్చి డెలివరీలో చచ్చిపోయేవాళ్ళు. అందుకే ఒక్కళ్ళు 4-5 పెళ్ళిళ్ళు అయిన కూడా ఉండేవాళ్ళు పెద్ద తరంలో. ఈ మరణాలు ఏం చేసినాయి అంటే ఈ వయసు చూసుకుంటే 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ యావరేజ్ అంతా నాకవతల పారేసినాయి ఈ ఒక్క సెగ్మెంట్. సో బతికిన వాళ్ళంతకాలం 100 ఏళ్ళు పైనే బతికారు. హాస్పిటల్కి వెళ్ళి మందు పడలే కూడా మీ తాత మా తాత కూడా మన అమ్మమ్మ మీ అమ్మమ్మ కూడా మా అమ్మ కూడా అలాగే బతికారు. దర్జాగా ఒక మందు పళ్ళు వేసుకోకుండా బతికారు. అర్థమైందా? దయచేసి అలా మాట్లాడమాకండి. ఈ ఒక్క సెగ్మెంట్లో చేసిన పురోగతి కారణంగానే శిశు మరణాలు అరికెట్టిన, మాతా మరణాలు అరికెట్టిన దాంట్లో పురోగతి కారణంగానే యావరేజ్ సరైంది. డైట్ మంచిగా ఉంటే జబ్బులు రావు మనకి. మనం డైట్ ని మనం జబ్బులు వచ్చినా డైట్తో సరి చేసేయచ్చు. జబ్బులు వచ్చినా మనం మంచి ఆహారం తీసుకుంటే కనుక అది క్రానిక్ స్టేజ్కి వెళ్లకుండా, క్రానిక్ స్టేజ్ వెళ్ళినా జబ్బులతో అందుకుంటుంది. సో ఫాలో అవ్వాలని కోరుకుందాం. విఆర్కే డైట్ అనేది ఒక మ్యాజిక్, మిరాకిల్స్ చేస్తుంది. డయాబెటీస్ లాంటివి తగ్గిస్తుంది. వెయిట్ లాస్ అవుతారు, డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవుతారు. ఎంత అవ్వాలంటే ఆ కొలమాన ప్రకారం అవుతారా అనేది. ఈ హాస్పిటల్ ఓపెన్ చేసేది కూడా ఒక కళ్ళు లేని గుడ్డ ఆయన సత్యనారాయణ గారు. ఆయన 100 కిలోల దగ్గర డైట్ విని ఒంగోలులో అనవసరంగా చేస్తాడు ఆయన. ఆయనతో ఓపెన్ చేయించాడు. ఇంకా మీరు హాస్పిటల్ కూడా డైట్ హెల్త్ కేర్ మీ డైట్ మీ చేతుల మీద తీసుకుంటే అందరు చాలా సంతోషిస్తారు. చెప్పారు అది కూడా వస్తుందని. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. అసలు ఆ డైట్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ ప్లేట్ మీల్ ఎలా ఉంటుంది చూడాలని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం సార్. ధన్యవాదాలు.